లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కు వినియోగంపై మనుగురులో అధికారులు అవగాహన కల్పించారు. రెవెన్యూ, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ర్యాలీ చేపట్టారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ప్రజాస్వామ్యంలో ఓటు ప్రాధాన్యతను తెలుసుకొని బాధ్యతగా వినియోగించుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకొని ఓటింగ్ శాతం పెంచాలని కోరారు. తీసుకోవాలని తెలిసి మీ అందరికీ కూడా ఈ యొక్క ప్రాధాన్యత తెలపాలని ప్రతి ఎన్నికలో ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ డిక్లేర్ అయింది 16 నాడు మన ఎలక్షన్ కమిషన్ డిక్లేర్ చేసింది ఎలక్షన్ అని. సో ఇప్పుడు ఆల్రెడీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా పాటిస్తున్నాము, అది అమలుకి వచ్చింది అనమాట. సో అందరికీ కోరేది ఒకటి ఈరోజు డిఎస్పీ గారితో పాటు వాళ్ళ బృందంతో పాటు మన ఎంఆర్ఓ తహసీల్దార్ అందరితో పాటు ఈరోజు ఒక పదయాత్ర లాగా చేయడం జరిగింది. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పిల్లలతో పాటు వాళ్ళు అందరూ 18+ సో ఈసారి ఎక్కువ శాతంలో వాళ్ళ ఒక ఓట్ హక్కుని వినియోగిస్తే మన ఓటింగ్ శాతం పెరుగుతుంది. అండ్ వాళ్ళు కూడా మన ప్రజాస్వామ్యంలో ఒక ఆయుధం లాగా ఉండేది మన ఓట్ అంట. సో ఆ ఆయుధంని వాడేసి వాళ్ళు అలా ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, అలా చీఫ్ మినిస్టర్ కావచ్చు, అలా సర్పంచ్ కావచ్చు, అన్నీ మన ఎలెక్ట్ అవుతారు అనమాట. సో ఎప్పుడు కూడా పార్లమెంట్ ఎలక్షన్ వచ్చినాయి. సో వాళ్ళకి ప్రతినిధి ఎవరైనా మంచిగా చేస్తారు అది చేశారు అని ఆలోచనలో పెట్టి తప్ప ఇంకా వేరే ఆలోచన లేకుండా ధర్మం, జాతి, మతం, ప్రాంతం అవి అన్నీ జోలికి పోకుండా వాళ్ళ వివేకంతో వాళ్ళ ఆలోచనతోటి ఓట్ చేస్తే మన ప్రజాస్వామ్యం, మన ప్రజాతంత్రం బలం పడుతుంది అనమాట. ర్యాలీ అదేవిధంగా మానవహారం ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం 18 సంవత్సరాల నిండా ప్రతి ఒక్కరు కూడా ఓటు నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఓటు వినియోగించుకోవాలి. ఆ వినియోగించుకోవడం కూడా ఎటువంటి ప్రలోభాలు లేకుండా, ఎటువంటి ఆకర్షకత కానీ, డబ్బు లేకపోతే జాతి, సార్ చెప్పినట్టు మతం, ధర్మం ఇటువంటి ఏమి వాటికి ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా, నిర్భయంగా వాళ్ళ ఓటు వేసుకోవాల్సిందేనే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము. దీనిలో పాల్గొన్న మన పిఓఐటీడే ప్రదీప్ జైన్ గారికి, తహసీల్దార్ రాఘవరెడ్డి గారికి, మా అశోకపురం సిఐ, ఎడ్లబేరం సిఐ, మణుగురు సిఐ, అదేవిధంగా పాత్రికేయ మిత్రులు, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా వారి విద్యార్థులకు అందరికీ ఒక్కొక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ మరొకసారి ప్రతి ఒక్కరు ఓటు వేయాల్సిందిగా ఈ వేదిక నుంచి మరొకసారి కోరుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.